చిట్టి చిట్కాలు. డాక్టర్ రమ్య స్వరూప్. ఆకుకూరలను వండడానికి ముందు ఉప్పు నీళ్ళల్లో ఉంచడం వల్ల వాటిలో మట్టి, ఇసుక అడుగు చేరుతాయి. శుభ్రం చేయడం సులభం అవుతుంది. అన్నం వండడానికి ముందుగా బియ్యాన్ని కాసేపు నానబెడితే వేగంగా ఉడుకుతుంది. పొడి పొడిగా ఉండి తేలికగా జీర్ణం అవుతుంది. మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని కుకింగ్ ముందు నానబెట్టడం వల్ల ఎంజైమ్లు విడుదలవుతాయి. కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై తేలికగా అరుగుతుంది. ఓట్స్ను నానబెడితే గంజి, ఫ్లైటిక్ ఆమ్లాలు విడుదలవుతాయి. ఐరన్, జింక్ను శరీరం తేలికగా గ్రహించేందుకు తోడ్పడతాయి. జొన్నలు, సజ్జలు, రాగులు తీసుకునే ముందు నానబెట్టడం తప్పనిసరి. దీనివల్ల వాటిలోని ఫైటిక్ యాసిడ్ తొలగి తేలికగా జీర్ణం అవుతాయి. గింజలు, డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి తీసుకోవడం వల్ల పోషకాల విలువ పెరుగుతుంది. ఇతర పోషకాలను శరీరం గ్రహించుకుంటుంది. చిక్కుళ్ళు, బఠానీలు, పప్పు ధాన్యాలకు వండడానికి ముందు ఖచ్చితంగా నానబెట్టాలి. దీంతో త్వరగా జీర్ణమవుతాయి. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.